హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం బియ్యం పిండి పని లేకుండా అప్పటికప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత నెక్స్ట్ దీనిలో 1/2 స్పూను ఉప్పు, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఉప్పు నెయ్యిని కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలాగా మనకి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 2 కప్పులు నీళ్లు తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి. కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకోవాలి. వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది. 2 కప్పులకి 1 కప్పు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా వేసేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోవాలి. అలానే మరీ దగ్గరికి అయిపోకూడదు, గట్టిగా అయిపోద్ది. చూడండి, ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టమైన బెల్లం వేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ తాటి బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. మరి పెద్ద ఉండలు కాకుండా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రవ్వ ఉంది కదా, రవ్వను ఒకసారి మూత తీసి ఒకసారి చూడండి మనకి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా పొడి పొడిగా చేసుకోండి. ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే కనుక కలిపేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు మళ్ళీ క్యారెట్ తురుము తీసుకోవాలి. క్యారెట్ తురుము 1 కప్పు తీసుకోండి. సేమ్ అదే క్వాంటిటీ తీసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు వరకు మళ్ళీ కొబ్బరి తురుము వేసుకోండి. ఇలా క్యారెట్ కొబ్బరి తురుము వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకొని మొత్తం అంతా దగ్గరికి ముద్దలాగా అయిపోవాలి. మనకి పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అలాగా ముద్దలాగా, చపాతీ ముద్దలా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్ద పెద్ద బాల్స్లా చేసుకొని మధ్యలో ఇలాగా ఖాళీ చేసుకొని ఇప్పుడు దీనిలో ఆల్రెడీ తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకొని మొత్తం అంతా కూడా బయటకి స్టఫింగ్ రాకుండా మొత్తం అంతా బాల్లా తయారు చేసుకోండి. వినాయక చవితి రోజు కానీ లేదంటే సంకట చతుర్థి రోజు కానీ మనం కుడుములు చేస్తూ ఉంటాం కదా, అలాగా తయారు చేసుకునేటప్పుడు బియ్యం పిండి లేకపోతే చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం రౌండ్ బాల్స్లా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మధ్యకి గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టుకున్న తర్వాత దీనిపైన స్టెయినర్ లాగా ఏదైనా ఆవిరి ఉడికించేలాగా ఏమైనా ఉంటే అది పెట్టుకోండి. లేదనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. ఆ ప్లేట్ పైన నేను ఇక్కడ అరిటాకు వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదనుకుంటే నెయ్యి అప్లై చేసి డైరెక్ట్గా దానిపైనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 మినిట్స్లోనే మనకి చక్కగా ఉడికిపోతాయి. మూత తీసి చూడండి. ఒకసారి చేతితో పట్టుకున్నట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే కనుక మనకి రెడీ అయిపోయినట్లే. సాయంత్రం పూట పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలాగా చేసి చూడండి. ఇది మనం రవ్వతో తయారు చేసుకున్నాం, ఇంకా క్యారెట్ కొబ్బరి తురుము వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లం వేసాం కాబట్టి పిల్లలకి ఐరన్ కూడా బాగా పెరుగుతుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు కుడుములు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు, ఇంకా కడుపు కూడా నిండినట్టుగా ఉంటుంది పిల్లలందరికీ కూడా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.